యువర్ ఆనర్, వాదనలు పూర్తి కాకముందే పీపీ గారు శిక్ష వరకు వెళ్లారు. వారు చెప్పినట్టుగా ఇందులో 2 విషయాలున్నాయి. ఒకటి డ్రగ్స్ కి సంబంధించిందైతే ఇంకొకటి లాకప్ డెత్. మొదటగా నేను డ్రగ్స్ కేసు గురించి మాట్లాడదలుచుకున్నాను. నా క్లయింట్ ఎస్ఐ గౌతమ్ ని డ్రగ్ పెడ్లర్ అని సంబోధించడం ఏ మాత్రం ఆమోదించదగినది కాదు. నేరం రుజువు కాకముందు ఒక పోలీస్ ఆఫీసర్ని ఇలా డ్రగ్ పెడ్లర్ అని సంబోధించడం చాలా చాలా తప్పు. అది కూడా పబ్లిక్ ప్రాసిక్యూటర్ గారి నోటి వెంట రావడం సమంజసం కాదు. అసలు ఏ విధంగా నా క్లయింట్ ని డ్రగ్ పెడ్లర్ అంటున్నారు? డ్రగ్స్ మిస్ అయినందువల్లే కదా. అసలు ఆ రోజు డ్రగ్స్ పోలీస్ స్టేషన్ కి ఎలా వచ్చాయి? ముగ్గురిని అరెస్ట్ చేసి వాళ్ల దగ్గర నుంచి హ్యాండ్ ఓవర్ చేసుకుంటేనే కదా. అందుకు సాక్ష్యంగా ఇతను స్టేషన్లో ఉన్నట్టుగా ఇతను ఫైల్ చేసిన ఎఫ్ఐఆర్. యువర్ ఆనర్, ఎఫ్ఐఆర్ ఫైల్ చేస్తేనే కదా ఎంత మొత్తంలో డ్రగ్స్ ఉన్నాయని తెలిసింది. అసలు ఇతను నిజంగానే డ్రగ్ పెడ్లర్ కనుక అయితే ఎఫ్ఐఆర్ నమోదు చేసి అందులో ఏం దొరికింది, ఎంత దొరికింది అని రాస్తారా? ఎవరికీ తెలియకుండా బయటే అమ్ముకునేవారు కదా. ఎందుకు అలా ఆలోచించడం లేదు? అసలు ఆ రోజు ఏం జరిగింది, ఎందుకని ఈ రోజు ఇతను నిందితుళ్లా ఇక్కడ మన అందరి ముందు నిలబడాల్సి వచ్చిందో అని ఒక్కసారి ఆలోచించాలి. ఆ రోజు ఈయన్ని అరెస్ట్ చేసి డ్రగ్స్ సీజ్ చేసిన తర్వాత తను డిఎస్పీకి ఫోన్ చేసి విషయం తెలియజేశారు. అందుకు సాక్ష్యంగా ఇది కాల్ డేటా. యువర్ ఆనర్, గౌతమ్ గారు దాదాపు 3 గంటల్లో డిఎస్పీ గారికి 7 సార్లు కాల్ చేశారు. అందులో మొదటి 3 సార్లు మాట్లాడినట్టుగా ఉండగా తర్వాత 4 సార్లు డిఎస్పీ గారు ఫోన్ లిఫ్ట్ చేయలేదు. ఎందుకు లిఫ్ట్ చేయలేదు అన్నది నేను ఇక్కడ ప్రస్తావించడం లేదు. కానీ నా క్లయింట్ తన పై అధికారులకి విషయం తెలియజేశాడు అనే దానికి సాక్ష్యం. జనరల్ గా ఇలాంటి కేసులు వచ్చినప్పుడు డిఎస్పీ స్థాయి లేక ఆ పై స్థాయి అధికారులు మ్యాజిస్ట్రేట్ పర్మిషన్ తీసుకుంటారు. ఆ తర్వాతే దోషుల్ని రిమాండ్కి పంపడం జరుగుతుంది. అదే ఒక ఎస్ఐ స్థాయి అధికారి ఇలా చేయలేడు కనుక నా క్లయింట్ది తప్పు కాదు. ఆ తర్వాత అతను డ్యూటీ టైం అయిపోయింది కనుక మరొక ఎస్ఐకి ఛార్జ్ అప్పగించి వెళ్లిపోయారు. కానీ ఇక్కడ తెలుసుకోవాల్సిన 2 విషయాలున్నాయి. పాయింట్ నెంబర్ 1, నా క్లయింట్ ఛార్జ్ అప్పగించి వెళ్లిపోయిన తర్వాత ఛార్జ్ తీసుకున్న ఎస్ఐ మరి ఆ రాత్రంతా అరెస్ట్ చేసిన వారిని ఎందుకు మ్యాజిస్ట్రేట్ ముందు హాజరుపరచలేదు? పాయింట్ నెంబర్ 2, ఎస్ఐ గౌతమ్ గారు డ్రగ్ పెడ్లర్ అయ్యుండి నిజంగానే డ్రగ్స్ మిస్ చేసుంటే ఆ రాత్రి ఛార్జ్ తీసుకున్న ఎస్ఐ చూసుకోలేదా? చూసుకుంటే ఎందుకు ఎస్ఐ గౌతమ్ గారిని అడగలేదు? ఒకవేళ మిస్ అయితే అప్పుడే ఎందుకు అరెస్ట్ చేయలేదు? ఉదయం నా క్లయింట్ మళ్ళీ వచ్చి ఛార్జ్ తీసుకున్న తర్వాత మళ్ళీ బయటికి వెళ్ళిందే లేదు. మరి అలాంటప్పుడు డ్రగ్స్ ఎప్పుడు మిస్ అయ్యాయి? ఇంత జరుగుతుంటే లాకప్ డెత్ అయిన తర్వాత సుమారు గంటన్నర తర్వాత అనుకుంటా డిఎస్పీ గారిని మీడియా వాళ్ళు డ్రగ్ పెడ్లర్ దగ్గర భారీగా డ్రగ్స్ పట్టుబడ్డాయని సమాచారం అని అడిగితే దానికి సమాధానంగా
డిఎస్పీ గారు ఐ డోంట్ హ్యావ్ ఎనీ ఇన్ఫర్మేషన్ అని అన్నారు. అలా ఎందుకు అన్నారు? అలా అన్నది ఈ కోర్టుకి తెలియాల్సింది యువర్ ఆనర్. మరి ఆ తర్వాత కూడా డిపార్ట్మెంట్ మీడియా ద్వారానో లేక ఏదైనా స్టేట్మెంట్ ద్వారానో డ్రగ్స్ పట్టుబడ్డాయని కానీ మిస్ అయ్యాయని కానీ ఎప్పుడూ పేర్కొనలేదు. మరి డిపార్ట్మెంట్ చెప్పనప్పుడు పీపీ గారు డ్రగ్ పెడ్లింగ్ గురించి ఎలా మాట్లాడుతున్నారు? నా క్లయింట్ని డ్రగ్ పెడ్లర్ అని ఎలా అంటున్నారు?